మనం 7, 16, 20 తేదీ పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. సో చాలామంది చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఏ నెలలో అయినా సరే, ఏ సంవత్సరం అయినా సరే 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి 7వ నంబర్ జాతకులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. 7, 16, 25 16ని కూడితే మళ్ళీ 7 వస్తుంది, 25ను కూడితే మళ్ళీ 7 వస్తుంది. సో ఇక్కడ ఏంటి, 7వ నెంబర్ ఒకటే కాదండి, 16, 25 ఈ నెంబర్లు కూడినా 7 వస్తుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు 7వ నెంబర్ జాతకులుగా మనం పరిగణించవచ్చు. అయితే ఈ 7వ నెంబర్కి కేతు గ్రహం రూల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే మొండ్యం అనమాట, ఉట్టి మొండ్యం, దాన్ని మనం కేతు అంటాం. ఇది చంద్రుడి యొక్క షాడో కేతు అనేది. రాహు అనేది సన్ షాడో. సరే, అది సన్ గురించి చెప్పినప్పుడు రాహు గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏంటంటే కేతు గురించి మాట్లాడుకుందాం. అంటే 7వ నంబర్ జాతకులకు కేతు గ్రహం రూల్ చేస్తుంది. అంటే ఆ కేతు గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో క్యారెక్టరిస్టిక్స్గా వీళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, కానీ దీంట్లో చిన్న లాజిక్ ఉందండి. సరే, ఇప్పుడు ఈ 7వ నెంబర్ జాతకులకి అంటే న్యూమరాలజీ పరంగా 7వ నెంబర్ వాళ్ళు వీళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ అంతర్దృష్టి అంటే దూర ఆలోచన, సూక్ష్మమైనటువంటి బుద్ధి. అంటే ఒక సంఘటన జరుగుతుంది అన్న విషయాన్ని వీళ్ళు ఆల్రెడీ గెస్ చేస్తారు. అంతటి సూక్ష్మాతిమైనటువంటి ఆలోచన శక్తి వీళ్ళకు ఉంటుంది. అర్థమైందండి? సో కాబట్టి వీళ్ళు ఆ దృష్టితో ఉంటారు. కాబట్టి అంతర్దృష్టి అనేది దివ్య దృష్టి అంటే మనం ముందుగానే పసిగడతారు, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ప్లాన్స్ వేస్తారు. సో అలాంటి దృష్టి గల వ్యక్తులు. తర్వాత ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువాలిటీ వీళ్ళకి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఉండదు. సపోజ్ ఇక్కడ ఒక 7వ నెంబర్ తీసుకుంటే ఆ 7వ నెంబర్కి మళ్ళీ 9 నెంబర్లు ఉంటాయి, డెస్టినీ నెంబర్లు. 7/1, 7/2, 7/3, 7/4 అలా 9 నెంబర్లు ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళ యొక్క గుణగణాలు మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఎవరు కూడా విశ్లేషించట్లేదు. మా వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే పూర్తిగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూస్తున్నారనుకోండి, అది మీకు అర్థం కాదు. అంటే ఏంటి, ఇక్కడ ఆ అర్థం కాని అంటే మీరు స్కిప్ చేస్తున్నటువంటి ఆ టైంలో మంచి బిట్ రావచ్చు, మంచి మీకు ఉపయోగపడేటువంటి సందర్భం రావచ్చు. సో వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది అనేది ఆ తేదీలో పుట్టిన వాళ్ళు, అంటే ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఈ పారామీటర్స్ తీసుకొని మనం చూడగలిగితే వీళ్ళు ఎంతవరకు ఆ స్పిరిచువాలిటీ ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత శాస్త్ర జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం. ఏదైనా ఒక్క శాస్త్రాన్ని కనుక వీళ్ళు చూసుకుంటే దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అంటే ఏంటి, వీళ్ళు ఏది కూడా ఆషామాషి చేయరండి. పూర్తి పరిజ్ఞానం తీసుకుంటారు. వాళ్ళే క్వశ్చన్స్ చేసుకుంటారు, రీసెర్చ్ చేస్తారు, ఇది అవునా కాదని. వీళ్ళు చాలా క్లారిటీగా ఉంటారండి, చాలా క్లారిటీగా ఉంటారు. మీకు ఎవరికి తెలియదు. 7వ నెంబర్ వాళ్ళు అంటేనే మనం భయపడాలి. అంతటి సూక్ష్మమైనటువంటి మైండ్ అండి. వైరాగ్యాన్ని తెచ్చిపెడుతుంది ఆ నెంబరు. చాలా హార్డ్గా ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకు హార్డ్గా ఉంటారు అంటే ఈ 7వ నెంబరు వాళ్ళకి ఎవరైనా సరే తిడుతున్నా లేక ఎగతాళి చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు. చూసి
లాస్ట్లో సహనం అనేది ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఒకేసారి రేజ్ అవుతారు. ఎట్లా ఉంటుందో తెలుసా? అగ్నిపర్వతం ఎలా పుడుతుందో అలాంటి కోపం అనేది వస్తుంది. ఆ కోపం చూపించి వైరాగ్యాన్ని ఎంచుకుంటారు. అంటే ఏంటి? మానసికమైన ఆందోళన చెందుతారనమాట. అందువల్ల ఏంటంటే 7వ నెంబర్ వాళ్ళకి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇది అని చెప్పలేము. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. తర్వాత సకల విద్యలు, వీళ్ళకి ఏ విద్య అయినా సరే బాగా ఇదవుతుంది. అది సైన్స్ అయినా కావచ్చు, తర్వాత టెక్నాలజీ అయినా కావచ్చు, సైంటిఫిక్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు ఆ విద్యని పూర్తిగా అవలంబించుకుంటారు. అంటే పూర్తిగా విశ్లేషించుకొని తన మైండ్లో తను బాగా రీసెర్చ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా చాలా విద్యలు నేర్చుకుంటారు. ఎక్కువ శాతము వీళ్ళు టెక్నాలజీ వైపు ఉంటారు. సైన్స్ అండ్ డాక్టర్, తర్వాత రీసెర్చ్, తర్వాత ఖగోళ భూమికి సంబంధించిన అన్ని అట్లా రకరకాల సైంటిస్టులుగా ఎక్కువ ఉంటారు. డాక్టర్లుగా ఉంటారు, లాయర్లుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. సరే, తర్వాత పరిశోధన, రీసెర్చ్. ఈ రీసెర్చ్ అనేది వీళ్ళకి పుట్టుకతో పెట్టిన విద్య. అంటే ఇక్కడ ఏంటి? ఈ పరిశోధనలో కూడా వీళ్ళు విజయం సాధిస్తారు, ఓడిపోతూ సాధిస్తారండి. వీళ్ళకి ఏంటంటే పరిశోధన అంటే మనకు భయము, కానీ వీళ్ళకి భయం ఉండదు. ఆషామాషిగా చేసేస్తారు, ఫెయిల్ అవుతుంటారు. తర్వాత మళ్ళా దాన్ని పోయిన దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తుంటారు, ఓడిపోతూ ఉంటారు. ఫెయిల్ అయ్యే కొద్దీ వీళ్ళకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అయింది అనేది. దాన్ని ఫెయిల్ అయింది కదా అని ఊరుకోరండి, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. దాన్నే ఒక విషయంలో వీళ్ళు పరిశోధన చేస్తూ ఉంటే అది ఫెయిల్ అయిందంటే మనం ఏం చేస్తాము? వదిలేస్తాం. కానీ అలా వదలరు వాళ్ళు. ఎందుకు ఫెయిల్ అయింది అనేది వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి దాన్ని సక్సెస్ చేసేందుకు నిద్రపోరు. ఈ కారణం చేతనే ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. పరిశోధనలో ఉన్న వ్యక్తి సాంసారిక బంధాలకి దూరంగా ఉంటాడు. చాలా సెన్సిటివ్ మైండ్. మళ్ళీ ప్రేమ ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది, మంచి హృదయం ఉంటుంది, జాలి, దయ అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి ఈ పరిశోధన రీసెర్చ్ టైంలో వీళ్ళు ఇల్లు మర్చిపోతారు, భార్య పిల్లలు మర్చిపోతారు. కేవలం ఆ రీసెర్చ్ మీదే వీళ్ళు ఫోకస్ పెడతారు. వీళ్ళు ఇలాంటప్పుడు ఎవరికైనా సరే, అది భార్య అయినా, లేదా క్లయింట్ అయినా, లేదా పిల్లలైనా కాస్త ఇబ్బంది పడతారు. తెలుసుకోరు. తను ఏంటంటే తనకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటుంటాడు. పక్కన భార్య ఉందా, ఫ్రెండ్స్ ఉన్నాడా, తండ్రి ఉన్నాడా, చెల్లి ఉందా, అమ్మ ఉందా అని చూసుకోరండి. తన పని తనదే. అది సక్సెస్ అయిన దాకా ఆ రీసెర్చ్లోనే ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి 7వ నెంబరు గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం పొడుగు చెబుతూనే ఉండొచ్చు. అంతటి జ్ఞానశక్తి ఉన్నటువంటి మేధావులు. అంటే ఒక మేధాశక్తి. చూడండి, మీరు చాలామంది 7వ నెంబర్లో మేధావులు ఉన్నారండి. మనం కవులు కావచ్చు, స్వతంత్ర యోధులు కావచ్చు, పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గేయ రచనలు కావచ్చు. సో ఏదైనా ఒక డివోషనల్కి సంబంధించినటువంటి స్పిరిచువాలిటీ వీళ్ళలో ఉంటుంది. కానీ అన్ని దేవుళ్ళు నమ్మరు, ఒక్క దేవుడినే వీళ్ళు నమ్ముతారు. అది వాళ్ళకి ఇష్టమైనటువంటి గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే వీళ్ళు బాగా ఎక్కువ నమ్ముతారు. అంటే వాళ్ళ మైండ్లో సెట్ చేసుకుంటారు. అట్లా స్పిరిచువాలిటీ ఉంటుంది. అది అందరికీ ఉంటుందా అంటే నెవర్ అని చెప్పలేము. ఎందుకంటే నా రీసెర్చ్లో నేను 7వ నెంబర్ మీద చాలా చాలా ప్రయోగాలు చేశాను. అది ఎలాంటివి అంటే చూడండి, ఇక్కడ 7, 16, 25, 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే చూడండి, ఇక్కడ 7 అనేది సపరేట్, ప్రత్యేకం. ఇది కేతు గ్రహానికి సంబంధం. అంటే కేతు గ్రహానికి రూల్ అయి ఉంటుంది. ఈ 7కి
కేతుగ్రహం రూల్ చేస్తూ ఉంటుంది. ఆ కేతుగ్రహానికి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ మ్యాగ్నెట్ మొత్తం వీళ్ళకు ఉంటుంది, అంటే క్యారెక్టరిస్టిక్స్గా ఏర్పడతాయి. తర్వాత 16 చూడండి, ఇక్కడే మీరు చాలా చాలా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. అందరూ ఒకేలా చెప్తున్నారు కదా, నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పాం, ఇదంతా ఉంటుందన్నాం. ఇప్పటి వరకు ఈ లక్షణాలు ఉంటాయన్నాం. దివ్య దృష్టి, దూరదృష్టి, ఆధ్యాత్మికం, శాస్త్రజ్ఞానం, సకల విద్యలు, పరిశోధన, ఇవి లక్షణాలు ఉంటాయన్నాం. కానీ ఇక్కడ 16వ డేటు పుట్టిన వాళ్ళకి ఉంటుందా అంటే చూద్దాం. చూడండి వీడియో ఒకసారి మీరు. 1 అంటే సూర్యుడు అండి, 6 అంటే శుక్రాచార్యం. ఇక్కడ వైరాగ్యాన్ని తెచ్చిపెడుతుంది. చూడండి, ఇక్కడ సక్సెస్లో ఉన్నాడు 7వ తారీఖు పుట్టిన వ్యక్తి. సక్సెస్ రేట్లు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇంట్యూషన్ పవర్ ఒకటి, స్పిరిచువాలిటీ, అకాల్ట్, ఎడ్యుకేషన్స్, రీసెర్చ్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ 16వ తేదీ పుట్టిన వ్యక్తికి ఇవన్నీ ఉంటాయా అంటే చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఎందుకంటే 7వ నెంబర్ వేరు, 6-1 నెంబర్ వేరు. 6-1 కలిస్తేనే 7 అయింది. అంటే ఇక్కడ ఈ 7ని 1 + 6 7 7గా పరిగణించబడింది. కానీ మనం ఇక్కడ ఇది చూడాలి కదా. ఫస్ట్ 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రాచార్యులు. ఈ 2 నెంబర్లు కలిస్తేనే 7గా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఈ లక్షణాలు ఉంటాయా? ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇక్కడ సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి, శుక్రాచార్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. మరి అందరూ చెప్తున్నారు కదండి గురువు గారు, మరి మీరేది ఇట్లా రివర్స్ చెప్తున్నారు? మీరు రీసెర్చ్ చేయండి. నేను 1కి 10 సార్లు రీసెర్చ్ చేశాను. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రాచార్యుడు. 1కి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఎవరిని లెక్క చేయరు, పెడతత్వం ఉంటుంది, ఆర్డర్స్ వేస్తారు, గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు, లేదా జ్యువెలరీ షాప్స్లో ఉంటారు, లేదా ఒక గవర్నమెంట్ పోస్ట్లో ఏదైనా ఒక అటెండర్ పోస్ట్లోనో ఏదో అట్లా ఉంటారు వీళ్ళు. తర్వాత 6 శుక్రాచార్యులు, లగ్జరీ, తనకు ఉన్నంత మిడిల్ క్లాస్ అయినా సరే లగ్జరీ పొందుతారు. అంటే ఎప్పటికైనా సరే వీళ్ళు పై స్థాయికి వెళ్తారు. మేధావితనం వీళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ 1 ఉన్నాడు కాబట్టి. సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఇతను కూడా 7వ నెంబర్ లాగా ఆలోచిస్తారు, ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ సకల విద్యలు అనేవి కష్టమైనది. తర్వాత ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ స్పిరిచువాలిటీ ఉంటుంది 7వ నెంబర్లో, కానీ 16వ నెంబర్లో స్పిరిచువాలిటీ తక్కువ ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే భక్తి తక్కువ ఉంటుంది. సో ఇక్కడ భార్యాభర్తల మధ్య వైరాగ్యం ఏమి ఉండదండి, బాగా కలిసి ఉంటారు 16వ తారీఖు పుట్టిన వాళ్ళు. చాలామంది ఏం చెప్తారంటే 1, 6 కలిస్తే చాలా విధ్వంసకమైనటువంటి లైఫ్ ఉంటుంది అని. ఇది జోడి. ఇక్కడ సూర్యుడు శుక్రుడు కలిసి ఇక్కడ 7గా మారింది కాబట్టి, అంటే ఒక డేట్, ఆ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు, సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలతో పాటు శుక్రుడికి ఉన్నటువంటి లక్షణాలు కూడా క్యారెక్టరిస్టిక్స్గా 7వ నెంబర్కి వస్తుంది. సో ఈ 7కు ఉన్నటువంటి లక్షణాలు ఈ 16కి ఉండదు. తర్వాత 25వ తేదీ ఇక్కడ చూడండి, 25వ తేదీ పుట్టిన వాళ్ళకి కూడా మనం సంఖ్యాశాస్త్రపరంగా 7వ నెంబర్ జాతకులుగా మనం తీసుకోవచ్చు. అయితే 2 అంటే చంద్రుడు అండి, 5 అంటే బుధుడు. ఇక్కడ మీరు చాలా చాలా గమనించాలండి. 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు అనేది ఇక్కడ నా అభిప్రాయం. నేను చూస్తున్నాను కూడా, చూశాను కూడా, నేను రీసెర్చ్ చేశాను కూడా. కాబట్టి చంద్రుడికి ఉన్నటువంటి లక్షణాలతో పాటు బుధుడికి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. మంచి కవిత్రులు ఉంటారు, మంచి గాయకులు ఉంటారు, మంచి కథా రచయితలు ఉంటారు, మంచి వీళ్ళలో కూడా పోరాటం ఉంటుందండి. వీళ్ళకి కాస్త పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఏంటంటే వీళ్ళని నమ్మలేరు ఎవరు కూడా. కాస్త సూక్ష్మ బుద్ధి ఉంటుంది.
శకుని టైప్ ఉంటుంది. వీళ్ళకి కాస్త శకుని తత్వం ఉంటుంది. రెండుకి కవులు ఉంటారు, గేయ రచనలు ఉంటారు, గాయకులు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు వీటిలో. సో 2లో 5లో సకల విద్యకి కారకుడు, సకల డబ్బుకి కారకుడు, ఆకర్షణ కారకుడు, వ్యవసాయానికి కూడా కారకుడే. సో ఇక్కడ 5వ నెంబర్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఇవి ఉంటాయి. ఎవరికి శత్రుత్వం ఉంటుంది. ఇక్కడ 2 + 5 = 7. 2, 5 కలిస్తేనే 7గా ఉంది. ఇప్పుడు మీకు చాలా వరకు పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 7కు ఉన్నటువంటి లక్షణాలు ఈ 16కు ఉండవు, ఈ 16కు ఉన్నటువంటి లక్షణాలు ఈ 25కు ఉండవు. మరి 7 కదా ఇది కూడా. సో ఇక్కడ నెంబర్లు చూసుకోవాలి. అంటే ఇక్కడ 2కున్న లక్షణాలతో పాటు 5కున్న లక్షణాలతో పాటు 7గా మారింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా ఈ జ్ఞానం అనేది ఉండదు. ఈ 5 పాయింట్లు ఉండదు, ఒక 7కు మాత్రమే ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే బర్త్ నెంబరు 7గా ఉన్నప్పుడు డేటు, మంత్, ఇయర్ కూడితే వచ్చేదే డెస్టినీ. ఆ డెస్టినీ 7/1గా ఉంటే ఒక రకంగా ఉంటుంది లైఫ్, 7/2గా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది, 7/3గా ఉంటే అలా 9 ఉంటాయి, 7/9, 7/9 దాకా ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంత సబ్జెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను 7 గురించి మాత్రమే చెప్తున్నాను, అంటే వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అని. అదే అన్నాను, 7 గురించి చెప్పాలంటే రోజు 1 గంట చాలదండి. చెప్పుకుంటూ పోతే సంవత్సరం పడుతుంది. అంతటి పవర్ఫుల్ మనుషులు వీళ్ళు. చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అంతటి వ్యక్తులు చూడండి, సైన్సిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్లోనే ఉంటారు. ఒక డాక్టర్ ఈ నెంబర్లో ఉంటారు, ఒక యాక్టర్ ఈ నెంబర్లో ఉంటారు, ఒక అడ్వకేట్ ఈ నెంబర్లో ఉంటారు, ఒక గ్రంథ రచయితలు ఈ లెటర్లో ఈ నెంబర్లో ఉంటారు, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నెంబర్లో ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఉంటారు. కాకపోతే వీళ్ళ లైఫ్ అనేది 7వ నెంబర్లో తర్వాత ఇక్కడ చెప్పాను కదండి, 3, 7/3, 7/2 ఉన్నవాళ్ళు కాస్త 7/7 ఉన్నవాళ్ళు కాస్త వీళ్ళు ఏంటంటే సాంసారిక అంటే మ్యారిటల్ లైఫ్, వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ భార్యాభర్తల మధ్య అత్యున్నతమైనటువంటి లైఫ్ని చూస్తారు, ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది వీళ్ళలో. కానీ ఈ రీసెర్చ్ మూలంగా, పరిశోధన మూలంగా వీళ్ళు ఉన్నటువంటి పవర్ ఏంటి? రీసెర్చ్ చేయటం. ఒక మనిషిని స్కాన్ చేస్తారు వీళ్ళు. ఒక మనిషిని అలా చూడంగా వాళ్ళ మాటల తత్వాన్ని బట్టి స్కాన్ చేస్తారు. ఓహో వీళ్ళు ఇలాంటి వాడా అని ముందుగానే వీళ్ళు సూక్ష్మంగా తనని స్కాన్ చేసి వీడు ఇలాంటి వాడు అని ఉంటాడు. దగ్గర తీసుకోవటమా, దూరంగా పెట్టడమా అనేది వీళ్ళు ముందుగానే నిర్ణయిస్తారు. అంతటి సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళు 7 నంబర్ వాళ్ళు. చూసుకోండి మీరు, చాలామంది నేను చెప్పిన వీటిలోనే ఉంటారు. నెక్స్ట్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వరకు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది నేను ఒక రీసెర్చ్ చేసుకుంటున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకొని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హాయ్ అని టైప్ చేసి ఏ ఊరి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఈ వీడియో చివర ఒక చిట్టి టిప్స్, అంటే ఒక న్యూమరాలజీ టిప్స్ మీకు నేను అందిస్తున్నాను. అదేంటంటే
మీ ఇంటి ముందు ఈవినింగ్ టైం, సాయంత్రం సంధ్యా టైంలో ఆ టైంలో పూలు అమ్మేవాళ్ళు వస్తుంటారు. అది మగ వ్యక్తి కావచ్చు, ఆడ వ్యక్తి కావచ్చు. అమ్మ పూలంటే వద్దు అనకండి. ఉంటే ఓకే, లేకపోతే తీసుకోండి. లేదు మీ దగ్గర ఇబ్బందిగా ఉంది అనుకుంటే రేపు కొంటానులే అనండి. వద్దు అనే మాట అనొద్దండి. ఈ చిన్న టిప్స్ మీరు పాటించండి, మీ ఇల్లు కలకలాడుతుంది. ఎందుకంటే వద్దు అనకూడదు. ఆ టైంలో వచ్చేదే లక్ష్మి. పూలు అని అమ్మ పూలు కావాలని అడిగినప్పుడు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మహిళలు, ఎందుకంటే ఆ టైంలో మహిళలు బయట అరుగుల మీద కూర్చుంటుంటారు, మెట్ల మీద కూర్చుంటుంటారు. పూలు అమ్మే వ్యక్తి వచ్చినప్పుడు వద్దులేండి అంటారు. అలా అనకండి దయచేసి. ఎందుకంటే అది నకారపు శక్తి అనమాట. ఆ టైంలో తదాస్తు దేవతలు ఉంటారు. పూలు అనేది ఒక ముత్తైదుకి సంబంధించినటువంటి ఒక వస్తువు కాబట్టి ఆ పూలని వద్దు అని అనొద్దు. రేపు తీసుకుంటాలేనండి, ఆడైనా మగైనా. అమ్మేవాళ్ళు ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు కదండి బుట్ట పెట్టుకొని. సో మీరేం చేయాలి, రేపు కొంటానులే అనండి. వద్దు అనే పదం రానీయకండి. ఎందుకంటే అది సాయం సంధ్యా టైము కాబట్టి. తదాస్తు దేవతలు ఉంటారు, పితృదేవతలు తిరుగుతుంటారు, సకల దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు వాయువేగంలో వెళ్తూ ఉంటారండి. మీ మైండ్లో ఏముంటుందో, ఏం మీరు సబ్కాన్షియస్లో రికార్డ్ చేస్తున్నారో అదే వాళ్ళు తదాస్తు అంటారు. సో ఇప్పుడు కూడా ఆ టైంలో చెడు మాటలు మాట్లాడకండి, ఒక పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకోండి, పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.